అంటే అనిల్ కుమార్ గారు, మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, వారి అల్లుడు అనిల్ కుమార్ ఆ చర్చికి వెళ్ళేటప్పుడు వారు ప్రసంగిస్తూ మనము అభిషేకం కలిగినటువంటి దైవజనులను వెంబడించడం చాలా ఆశీర్వాదం, అలాంటి వారితో ఉండాలి అన్నప్పుడు నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నా. సరే అన్న, అంతకుముందే జస్ట్ ఒక 2 సార్లు వెళ్ళా అంతే, నాకు పరిచయం లేదు. అంతకుముందు కనీసం 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి కలిసాము, వేరే సహోదరి పరిచయం చేయించారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు, కలవలేదు. ఆ 2020 కరోనా వచ్చిన సమయంలో మనకు అన్నీ తెలుసు సిచ్యువేషన్ ఇలా సంఘంగా కూడుకోలేనటువంటి పరిస్థితి, కలిసి ఆరాధన చేయలేనటువంటి పరిస్థితి. అలాంటి సమయాల్లో మరి బల తీసుకోవడం లేదు, ప్రభురాత్రి భోజనం తీసుకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో మరి అన్న దగ్గరికి 2 సార్లు వెళ్ళా. అన్నా, నేను మీ దగ్గరికి వస్తానన్నప్పుడు ఆ సహోదరి ఎవరైతే దైవ సేవకులను వారి ఇంట్లో పెట్టుకొని మరి ఆ ఇంట్లో సంఘం నడిపించడానికి ఆవిడ సహాయం చేశారన్నమాట. ఆవిడ ద్వారా మరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పరిచయం అయింది. మళ్ళీ నేను అప్పటికి ఇంకా ఓపెన్ అవ్వాలి, చర్చెస్ ఓపెన్ అవ్వాల. అదే మణికొండలో ఉన్న చర్చ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయా ఆ సంఘానికి. వెళ్ళిన తర్వాత ప్రసంగిస్తూ అనిల్ గారు అభిషేకం కలిగినటువంటి దైవజనులతో మనం తోడుగా ఉండాలి, వారిని వెంబడి అలాంటి వారిని ఎప్పటికీ విడిచిపెట్టకుండా వెంబడించాలి అన్నప్పుడు నేను వెంటనే లేచి వెళ్ళిపోదాం అనిపించింది సంఘంలో, ఆరాధనలో. సరే ఇప్పుడు వద్దు, ఈ వారం ఇక్కడే ఉండి నెక్స్ట్ వీక్ నుంచి అన్న దగ్గరికే వెళ్దాం, అన్నతో పాటే ఉందాం. అలా ఎలా అయిపోయిందంటే నా వ్యక్తిగతమైనటువంటి విషయం నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా. దయచేసి ఒక్క 5-10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి, విసుక్కోకండి, జాగ్రత్తగా వినండి ప్లీజ్. అయితే ఆ మణికొండ సంఘానికి వెళ్ళడం రావడం ఎలా అయిందంటే, ఆదివారం వస్తే సంఘానికి వెళ్ళడం, ఆరాధించడం, ఇంటికి రావడం, మళ్ళీ సహవాసం ఉండేది కాదు. సంఘస్థులతో ఇలా ఒక కుటుంబముగా ఉండడం తెలియదు, ఎవరితో పరిచయాలు ఉండడం లేవు. వెళ్ళడం, ఎవరికి వారుగా వెళ్ళడం, ఆరాధించడం, ఎవరికి వారుగా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోవడం, ఇలా ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి కానీ సహవాసం కానీ ఉండేది కాదు. నేను ఒక్కడిని మా ఇంట్లో రక్షణ, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నా గురించి, నేను ఒక్కడిని మా ఇంట్లో రక్షణ పొందింది. ఎంతో మనోవేదన ఉండేది నాకు. ఎందుకు, నేను రక్షణలోకి వచ్చిన తర్వాత దేవునితోనే ఉండాలి, దేవుని సేవలో ఉండాలి అనే ఒక ఆశతో వచ్చానమాట. ఆ సంఘంతో కానీ నాకు ఎవరు సహవాసం ఉండేది కాదు. చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని, ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని. అసలు ఏంది నా బ్రతుకు, ఇలా అయిపోయింది, ఏంది అసలు ఏం చేయాలి నేను అనే ఒక మనోవేదన. ఎవరు ఆత్మీయంగా తోడుగా ఉండేవారు లేరు. ఆ సంఘానికి వెళ్ళడం రావడం అంతే, ఇలాంటి మధ్యలో కలుసుకోవడం కానీ సహవాసంలో ఉండడం కానీ ఉండేది కాదు. చాలా మనోవేదన పొందుకున్నా. అలాంటి సమయంలో ఆ అనిల్ కుమార్ గారు ప్రసంగిస్తూ అలాంటి దైవజనులను మనం వెంబడించాలి, విడిచిపెట్టొద్దు, వారి తోడుగా ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదం అన్నప్పుడు ఎప్పుడైతే ఈ వారం చెప్పారో తర్వాత వారం నుంచి 2021 జనవరి తర్వాత నుంచి అప్పటి నుంచి నిజంగా నేను వెంబడిస్తూ వస్తున్నా. ఆత్మీయంగా నాకు ఎంతో బలాన్ని ఇచ్చాడు నాకు దేవుడు. వెళ్తున్న సమయంలో అనుకోనటువంటి ఒక సంఘటన ద్వారా అక్కడ ఉన్నటువంటి చర్చ్ తీసివేయడం జరిగింది. అయ్యో, నాకు సంఘం తోడుగా ఒక సహవాసం దొరికింది, పాస్టర్ గారు ఉన్నారు నాకంటూ అని అనుకున్న సమయంలో అక్కడ నుంచి చర్చి తీసివేయడం, అక్కడ ఉన్నటువంటి వారు వ్యతిరేకించడం, లేచారు, సేవ మీదకి లేచి అక్కడ సంఘం ఉండనీయకుండా చేసి సంఘం తీసివేయడం జరిగింది. అలాంటి సందర్భంలో నేను ఒకటే నిర్ణయించుకుని, నేను అన్నను వెంబడించాలనుకుంటున్నా, ఏదైనా జరగని, రైటా రాంగా అదేం జరిగిందో నాకైతే తెలియదు, నేనైతే ఈయనకు తోడుగా ఉంటా అనేసి నాకు ఎంత కష్టమైనా, ఎంత సమస్య ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా అది నాకు తెలుసు. ఫోన్ చేసి రమ్మనగానే ఒక్కొక్కసారి నాకు అన్న నేను రాలేను, నాకు రావడానికి ఇష్టం లేకున్నా అన్న ఫోన్ చేసి రమ్మనగానే ఎంత పనున్నా నిజంగా చెప్తున్నా, మా మిస్సెస్ ఉంది, అడగండి,
వదిలేసి అన్నతో పాటు ఇప్పటి వరకు జర్నీ చేస్తూ ఉన్నా. అసలు ఈ రోజు నేను ఉంటాను అనుకోని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతానేమో అనిపించింది. వెళ్ళిపోవాలని కూడా చాలాసార్లు ఎన్నోసార్లు మనసులో అనిపించేది. కానీ ఇది కరెక్ట్ కాదు నేను అనుకున్నా. ఇది ఏమైనా కానీ సాతాను మనకి ఈ విధంగా తోడుగా ఉండకుండా, సహవాసంలో ఉండకుండా నన్ను తప్పియాలని ఎంతో ప్రయత్నాలు చేస్తుంది అనుకొని, నాకు నేనుగా అనుకొని అన్న నన్ను ధైర్యపరిచేవాడు. ఎంతో నాకు ఒక సహోదరునిగా నిజంగా చెప్తే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సొంతంగా కుటుంబంలో పుట్టిన అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా నాకు వెనక సపోర్టుగా ఉండి ఆదరిస్తూ ఓదారుస్తూ నా సమస్యలు ప్రార్థన చేస్తూ నాకెంతో తోడై ఉండి నాకు బలాన్ని ఇచ్చి ఇప్పటి వరకు నాకు ఉండడానికి సహాయపడ్డాడు. సో మీరు కూడా దయచేసి ఈ సంఘాన్ని మాత్రం అన్నను మాత్రం వదిలి వెళ్ళొద్దు. సంఘ కాపరి కాబట్టి మన మీద తండ్రి, మన ఇంట్లో ఒక తండ్రికి మనం ఏ విధంగా లోపడతామో సంఘ కాపరి ఆయన మన మీద ఆయనకు అధికారం ఉంటుంది. కాబట్టి ఆ అధికారానికి మనం ఎందుకు, దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు కాబట్టి అధికారానికి మనం అందరం త్రోసివేయకుండా ఆయనకు లోబడి ఆయనను వెంబడించాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఎలాంటి శోధనలు ఎదురైనను దయచేసి ఆయనను మాత్రం వదిలేసి, సంఘాన్ని వదిలేసి మాత్రం వెళ్ళిపోకూడదని అందరి సమక్షముగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.